తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఏదైనా ఒక మంచి సీన్ తీయాలంటే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, గొప్ప గొప్ప సీన్స్ అనిపిస్తూ ఉంటాయి. ఒక సినిమా చూసిన తర్వాత మనకి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్, కొన్ని డైలాగ్స్ మాత్రమే గుర్తుంటాయి. అంతకన్నా ఎక్కువ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ జ్ఞాపకుంటే అది చాలా గొప్ప సినిమా కింద లెక్క. సాధారణంగా ప్రతి సినిమాలో మనకి హాంటింగ్గా ఉండేది లేదా మనకి హార్ట్ టచింగ్గా ఉండేటువంటి ఒక్క సీన్ ఉంటుంది, లేదా ఒకటి లేదా రెండు సీన్స్ ఉంటాయి. అవి డైరెక్టర్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కేవలం గాల్లోంచి ఊహిస్తారా, లేదా ఏదైనా ఇన్స్పిరేషన్ వాళ్ళకుందా? ఇలాంటి అనుమానం మనకి చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. నేను కొత్తగా వచ్చే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చెప్పేది ఏంటంటే, ఈ సీన్స్ అన్నీ ఎక్కడి నుంచో రావు, మన జీవితంలోంచే వస్తాయి. మన జీవితంలో అంటే మన అనుభవాల్లోంచే కాదు, మన చుట్టూ జరుగుతున్న, మన పరిసరాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోంచి, వాటి అబ్జర్వేషన్లోంచే ఈ కొత్త క్రియేషన్ వస్తుంది అనే విషయాన్ని మనం ఈ రోజున డిస్కస్ చేద్దాం. సినిమా కథకి లేదా స్క్రీన్ ప్లేకి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందంటే అది రియల్ లైఫే. మనం రియల్ లైఫ్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, లేదా చాలా కథలు చదువుతూ ఉంటాం, లేదా వెబ్ సిరీస్, సీరియల్స్ లేకపోతే చూస్తూ ఉంటాం. రియల్ లైఫ్లో మన జీవితంలో అంటే మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన సమాజంలో జరుగుతున్న రకరకాల సీన్లను చూస్తూ ఉంటాం, పరిస్థితులను చూస్తూ ఉంటాం. వాటి చూసినప్పుడు మనకి ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మన మనసులో ఏదో ఒక స్పందన కలుగుతుంది, ఏదో ఒక భావన, ఏదో ఒక ఎమోషన్ కలుగుతూ ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది దాని మీద తర్వాత ఒక చర్చకి దారితీస్తుంది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్తోనో, మన తల్లిదండ్రులతోనో, లేకపోతే మన అన్నదమ్ములతోనో, ఎవరితో ఒకరితో ఆ చూసిన సన్నివేశం గురించి మనం డిస్కషన్ పెడతా ఉంటాం. వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ డిస్కషన్ చేయటం అనేటువంటి ఒక ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో అది మీ మనసుకి హత్తుకుంది అనే విషయాన్ని తెలియచేసే అంశంగా మనం గుర్తించవచ్చు. అంటే మీరు చూసిన లేదా చదివిన అంశం మీ మనసుని బాగా కదిలించింది, మీ ఆలోచనలని గెలకొట్టింది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఏవైతే వస్తాయో, ఇలాంటి సీన్స్ ఏవైతే ఉంటాయో, వాటిలో ఉన్నటువంటి డ్రామాటిక్ ఎలిమెంట్ని పట్టుకొని వాటిని ఒక సీన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ సినిమాల్లో గొప్ప గొప్ప సీన్లన్నీ కూడా క్రియేట్ అవుతాయి. మనలాగే దర్శకులు, రచయితలు కూడా ఒకప్పుడు ఒక సామాన్య మనుషులే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ కూడా ప్రాథమిక స్టేజ్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ఎవరి జీవిత అనుభవాలు వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీ జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, మీకు చదివిన అనుభవం చాలా ఉంది, మీరు చాలామంది జీవితాలను చూశారు, బోలెడు అనుభవాన్ని సంపాదించారు, వాటి మీద అవగాహన కూడా పెంచుకున్నారు. అప్పుడు మీరు అద్భుతమైన స్క్రిప్టుల్ని, కథల్ని రాయగలుగుతారు. నేను కొత్తగా వచ్చినటువంటి రచయితల్లో, దర్శకుల్లో వచ్చినటువంటి ఒక అంశాన్ని మీకు చెప్తాను. చాలామంది కొత్తగా వచ్చే దర్శకులు సరైన జీవిత అనుభవం లేకుండా, సాహిత్యాన్ని కానీ, కథలు కానీ, నావెల్స్ కానీ చదివేటువంటి అనుభవం లేకుండానే కేవలం ఒక చిన్నపాటి అనుభవంతోనే ఏ కాలేజీలోనో లేకపోతే మరొక చోట చూసిన అనుభవాన్ని కథగా రాసేసి, మేము కథ రాసేసామండి, మాకు సినిమా అవకాశం వస్తుందా అని అడుగుతుంటారు. ఈ అనుభవం చాలదు అనే విషయాన్ని మీరు మొట్టమొదట గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక కథ చెప్తే దానికి 100 కరెక్షన్లు చెప్తారు. మీరు చెప్పిన ప్రతి కథ లేదా మీరు చెప్పిన ప్రతి సన్నివేశం అందరికీ నచ్చాలనేటువంటి రూల్ లేదనే విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి. మీరు చెప్పిన కథ మీద కొన్ని లక్షల రూపాయలు లేదా కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నారనే విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. బిజినెస్ అనే మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొనుక్కునే వాళ్ళకి లేదా వినియోగదారులకి కావాల్సినటువంటి అట్రాక్షన్ అనేది ఉంటేనే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్ట్ అయ్యే అంశాలే సినిమాటిక్ ఎలిమెంట్స్. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అనేవి మీ కథలో లేకపోతే ప్రొడ్యూసర్కి మీ కథని సినిమాగా తీయాలని ఎందుకు అనిపిస్తుంది? సినిమా నిర్మాతకి కావాల్సింది ఏంటంటే మీరు చెప్పిన కథ సమాజంలో అంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మితే మళ్ళీ తిరిగి డబ్బులు వస్తాయా అన్న మొట్టమొదటి ఆలోచన అతను చేస్తాడు. ఆ తర్వాత ఈ కథను ఎవరైనా హీరో చెప్తే అతను యాక్సెప్ట్ చేస్తాడా అని ఆలోచిస్తాడు. ఒకవేళ ఆ కథ
ఈ హీరోతో చేస్తే వర్కౌట్ అవుతుందా అని ఆలోచిస్తాడు. ఇన్ని అంశాలను, బిజినెస్ అంశాలను ఆలోచిస్తేనే మీ కథ ఓకే అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. కథలు అందరూ రాస్తారు, ఎవరు రాయలేరు? సినిమాలో చూసే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక స్పందనతో మళ్ళీ కథ రాస్తారు. కానీ మనం సినిమా కథ వచ్చేసరికి ఇది బిజినెస్కి సంబంధించిన కథ అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎంత కాదన్నప్పటికీ కూడా సినిమా అనేది బిజినెస్, ఎంటర్టైన్మెంట్ సార్. సమాజం కళ కోసం సార్, సినిమా సమాజం కోసం. ఇవన్నీ కూడా సెకండరీ మాటలు. మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది, డబ్బు పెట్టి తీసే సినిమాకి మళ్ళీ డబ్బు వస్తుందా లేదా అని ఆలోచిస్తారు. ఎక్కడైనా ఒక 1% పీపుల్ ఏదో కొత్త సినిమా తీయాలనేటువంటి ఒక ఉత్సాహం ఉండో, లేదా ఎప్పటి నుంచో తీయాలనే కోరికతో తమ డబ్బుతో తీసి చేతులు కాల్చుకున్న తర్వాత వెళ్ళిపోతారు. నేను చెప్పేది సాధారణంగా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళ ఆలోచన విధానం గురించి. ఇప్పుడు మనం నిజ జీవితంలో ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసాం, లేదా చాలా సన్నివేశాలు చూస్తూ ఉంటాం. ప్రతి రైటరు, డైరెక్టరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బుక్ కానీ, ఒక చిన్న డైరీ కానీ ఏమీ చేతులు లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత తమ డైరీలో కానీ, నోట్బుక్లో కానీ, లేదా ఒక పేపర్ మీద కానీ వరుసగా ఒక పేపర్ తీసుకోండి, వాళ్ళు డేట్ వేసేయండి. వాళ్ళు నేను ఈ సీన్ చూశాను, లేదా ఈ సన్నివేశాన్ని చూశాను, దీని మీద నాకు ఇటువంటి అభిప్రాయం కలిగింది, ఇక్కడ ఆ పక్కన వ్యక్తి ఇట్లా స్పందించాడు, కానీ ఇది తప్పు, కానీ ఇలా ఉండాలి సమాజంలో. అలా మీ కామెంట్స్తో సహా మీకు స్పందన కలిగినటువంటి అంశాలని తప్పకుండా ఒక డైరీలాగా మెయింటైన్ చేయండి. ప్రతి రైటర్కి, డైరెక్టర్కి ఈ డైరీ మెయింటైన్ చేయటం అంటే, డైరీ అంటే ప్రతిరోజు డైరీ రాయటం అలవాటు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అట్లీస్ట్ లేకపోతే మీకంటూ ఒక నోట్బుక్ని క్రియేట్ చేసుకుని, అంటే మీకు వచ్చిన ఐడియాస్ ఏవైతే ఉంటాయో డేట్ వేసి ఏ సందర్భంలో ఎలా వచ్చిందనే విషయాన్ని తప్పకుండా నోట్ చేయండి. నోట్ చేసిన అంశాన్ని వెంటనే సీన్గానో కథగానో మార్చాలనే ప్రయత్నం చేయబోకండి. ఎందుకంటే అప్పుడే అంత గొప్పగా ఎంత అనిపించదు. ఆ క్షణంలో మనకి గొప్పగా అనిపించిన సీను తర్వాత మనకి చాలా కేవలంగా కూడా అనిపించవచ్చు. అందుకనే అలా కొన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఒక వారాంతంలో, అంటే వీకెండ్లో, సాటర్డేనో సండేనో ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ వారంలో చూసినటువంటి సన్నివేశాలు కానీ, మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు కానీ ఒక్కసారి నెమరు వేసుకోండి. అప్పటికి కూడా మీ మనసులో ఇంకా జ్ఞాపకం ఉంటే, అప్పటికి కూడా మీ మనసుని ఇంకా తొలిచివేస్తుంటే, మీ ఆలోచనలు గిలకొడుతుంటే, ఆ అంశం తప్పకుండా ఒక కథగానో లేదా ఒక సీన్గానో మరొక అంశంగానో రూపుదిద్దుకోవటానికి అవకాశం ఉంది. అంటే కేవలం ప్రతి అంశానికి మనం స్పందిస్తూ ఉంటాం, కానీ చిన్న స్పందనలు చాలు, గట్టి స్పందన కావాలి. అలాగే అప్పుడు అలాంటి సన్నివేశాలు మాత్రమే సినిమాకి బాగా పట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆ సన్నివేశాలు ఎటువంటి భావావేశం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఎమోషన్స్కి ఉన్నప్పటికీ కూడా అవి పనికొస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మీకు మనసుకి తట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, స్ఫురించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, మీకు బాగా అనిపించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో రాసుకోవటం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయటం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో, చూడటం, చదవటం, రాయటం, ఇది బేసిక్ వర్క్. ఇవి లేకుండా చాలామంది దర్శకులు అయ్యారు కదా అని ఎగ్జాంపుల్స్ చెప్పి వాదించుకోవటంలో ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని చదివి చూసి రాస్తారో మీ మనసుకి బాగా పడుతుంది. మీ మనసుకి ఎప్పుడైతే పడుతుందో మీ మైండ్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి దాన్ని యాడ్ చేసి ఒక కొత్త రూపంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇదే క్రియేషన్. కొత్తగా క్రియేట్ చేయటానికి మూల పదార్థం. ఎక్కడో అక్కడ విన్నదో, చదివిందో, చూసిందో ఏదో ఒక అంశం, ఒక స్ఫూర్తి లేకపోతే కొత్తగా క్రియేట్ చేయటం అనేది చాలా కష్టం. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఈ దర్శకుడు ఆ సినిమాలోంచి కాపీ కొట్టేశాడు, ఈ దర్శకుడు ఈ సీన్ డైరెక్ట్గా ఎత్తేసాడు, ఇలా అంటూ ఉంటాం. దర్శకులేమో మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే, డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ సీన్ బిగినింగ్, మిడిల్, ఎండ్ కనుకుంటే దాన్ని కాపీ అంటాను. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఇన్స్పిరేషన్తో కొత్త సీన్స్ కూడా మనం క్రియేట్ చేయవచ్చు. దాన్ని ఇన్స్పిరేషన్గా గుర్తించాలి. ఇక్కడ ఇన్స్పిరేషన్కి, కాపీకి చాలా సున్నితమైనటువంటి తేడా ఉంటుంది. ప్రతిదాన్ని కాపీ అనలేము, ప్రతిదాన్ని మనం ఇన్స్పిరేషన్ అని అనలేము. ఏదైనా ఒకటి ఉత్పత్తి జరగాలంటే దానికి ఏదో ఒక మూలం ఉండాలి. మూలమే లేకుండా గాలిలోంచి పుడుతుంది అంటే అది కొంచెం
మనకి వినటానికి కొంచెం అసంగతంగా అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మహావృక్షాలు కూడా చిన్న చిన్న విత్తనాల నుంచి పుడతాయనే విషయం. కాబట్టి చిన్న ఆలోచన లేదా చిన్న థాట్ లేదా చిన్న అబ్జర్వేషన్ మన డైలీ లైఫ్లో చేసినటువంటి ఆ అబ్జర్వేషనే మన సీన్కు కథకి మూల ఆధారం అవుతుంది. దాన్ని ఎలా చేయాలి, దాని నుంచి ఎలా తీసుకురావాలి అనే విషయాన్ని వస్తే మొట్టమొదట మీరు చూసిన అంశం ఏదైతే ఉందో దాన్ని కూలంకషంగా పైనుంచి చివరి దాకా రాయడానికి ప్రయత్నించండి. దానిలో మొట్టమొదటి అబ్జర్వ్ మీరే కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలాంటి సన్నివేశం ఉంది, అప్పుడు నేను ఈ వ్యక్తిని చూశాను, ఆ తర్వాత ఈ వ్యక్తులు వచ్చాడు. ఇట్లా మీరు చూసిన అంశాన్ని మొట్టమొదట వర్ణించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మనం సీన్గా మార్చుకోవచ్చు. సీన్గా మార్చుకోవడానికి ఏం లేదండి. దానిలో మొట్టమొదట ప్రతి సీన్కి కూడా ఒక బిగినింగు, మిడిల్, ఎండ్ ఉంటుంది. అలాగే సీక్వెన్స్కి ఉంటుంది, సినిమాకి కూడా ఉంటుంది. ఈ మూల సూత్రాన్ని గనక సినిమా లేదా కథ లేదా స్క్రీన్ ప్లే నిర్మాణంలో గనక మనం ఫాలో అయితే మన సినిమా కథ సక్సెస్ అవుతుంది, మన సీన్ కూడా చాలా అపీలింగ్గా ఉంటుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీ సీన్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేశారో, మీ అబ్జర్వ్ చేసిన విషయంలో ఏదైతే మీ మనసుకు తట్టిన అంశం ఉందో దాన్ని ఎదుటి వాళ్ళకి కూడా కన్వే చేసే విధంగా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాయటం మొట్టమొదటి రోజు రాదు, రాయిగా 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 వస్తూ ఉంటుంది. లేదా ఇట్లాంటి సీన్లు రాసినటువంటి రచయితల యొక్క రచనలు కూడా అబ్జర్వ్ చేయటం వల్ల వాళ్ళు ఇటువంటి సన్నివేశాన్ని ఇలా రాశారు, మనం కూడా దీన్ని ఇట్లా తిప్పి రాయవచ్చు అన్న ఒక అభిప్రాయాన్ని మనం తీసుకోవచ్చు. ఇదేం కాపీ కాదు. ఏ ఇన్స్పిరేషన్ లేకుండా, ఇంతకుముందు ఎటువంటి గైడెన్స్ లేకుండా ఏం చేస్తాం? ఎవరైనా అంతే. ఇంతకుముందు జరిగిన దాన్ని చూసి దాని నుంచి మనం రాస్తాం. అసలు సినిమానే ఎలా నేర్చుకున్నాం? మన ఇండియాలో సినిమా పుట్టిందా? అక్కడ పుట్టినటువంటి సినిమాని, ఆ టెక్నాలజీని, ఆ స్క్రీన్ ప్లేని, ఆ సినిమాలని చూసి మన వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు మనం చెప్పుకున్న సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే కూడా కొన్ని వేల సినిమాలని స్క్రీన్ ప్లేని చదివిన తర్వాత వచ్చిన బుక్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా సరే రియల్ లైఫ్ అబ్జర్వేషను, దాన్ని నోట్ చేసుకోవటం, దాన్ని సీన్స్గా రాయటం అనే విషయాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే రియల్ లైఫ్లో జరిగిన సన్నివేశాలని మన సినిమాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఏవైనా కావచ్చు. మీరు కూడా తప్పకుండా ప్రయత్నిస్తారని, మీ అభిప్రాయాల్ని నాకు తెలియచేస్తారని ఆశిస్తాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.